సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మటన్ కీమా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ అండ్ టేస్టీ. చూడండి, ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఆయిల్ వేడెక్కాక ఇందులో గరం మసాలాలు వేసుకోవాలండి. ఈ విధంగా గరం మసాలాలు వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వీటిని ఎర్రగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఒక 3 పచ్చిమిర్చివి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవాలి. ఒక ఆనియన్ మొత్తం తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకుంటే ఇది ఫ్రై చేసుకుంటున్నాం కదండి, కీమా ఫ్రై మంచిగా ఉంటుందండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా వేగుతాయండి. వీటిని కొంచెం ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర పుదీనా వేసి కూడా మనం వేయించుకుందాం. కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి వీటిని బాగా వేయించాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని మనం కాసేపు ఉడకనిద్దాం. మనకి ఫ్రై అయ్యి కదండి. ఇప్పుడు ముందుగానే నేను కీమాకు ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచానండి. ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్లోగా. ఒక 1/2 కేజీ కీమా అండి ఇది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మూత పెట్టి. చూద్దామండి, ఇది మనకి కొద్దిగా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు కారం కలిపి పెట్టాను కదా. నెక్స్ట్ మళ్ళీ మనకు సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. కారం వేసేసేదాన్ని. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేస్తున్నా. ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసాను, గరం మసాలా, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసి వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా ఉడికిపోతుందండి. మనకి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కూడా కాసేపు దీన్ని
కలుపుకున్న తర్వాత ఉడకనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. చూడండి మనకి రెడీ అయిపోయిందండి, ఉడికిందండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి మనకి కర్రీ. కీమా కర్రీ రెడీ అయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.